ఈ రోజు సమాజంలో ప్లాస్టిక్ వల్ల జరుగుతున్నటువంటి అనారోగ్య కారణాల వలన క్యాన్సర్ అవుతానేమి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడతా ఉన్నాము. ఆ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా మనలో మనకు మార్పు వచ్చి కట్టడి చేసుకుని ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా, ప్లాస్టిక్ లేని గ్రామంగా, ప్లాస్టిక్ లేని ఇళ్లుగా మనం మార్చుకోవాలి. మన ఆరోగ్యం మనం భాగ్యం అని కొట్టుకుంటూ ఈ రోజు మన కోయిలకుంట పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటుపడాలి. మొన్ననే బనగానిపల్లె పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బనగానిపల్లెగా చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికీ 75 నుంచి 80% ప్లాస్టిక్ లేని బనగానిపల్లెగా మార్చాము. అదిలో భాగంగానే ఈ రోజు కోయిలకుంట పట్టణాన్ని కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివేయండి. ప్లాస్టిక్ బాటిల్ మానేసి స్టీల్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తే ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లి మళ్లీ అది అక్కడికక్కడే చెత్తలో వేస్తే దాని వలన భూగర్భంలో కూడా ఈ రోజు ప్లాస్టిక్ వలన ఎన్నో అనర్థాలు వస్తా ఉన్నాయి. భూములు కూడా అదంతా కూడా కాలుష్యంగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఒక ప్లాస్టిక్ అనేటువంటి మహాభూతం, ఆ భూతాన్ని మనమందరము కూడా కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది.